హాయ్ స్టూడెంట్స్, ఈరోజు 10th జరిగిన సెకండ్ షిఫ్ట్ డిస్కస్ చేద్దాం. స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ 4 కిలోమీటర్స్ అంట, అంటే ప్రవాహం పోయి అనుకుందాం. ఈ బోట్ 20 km డౌన్ స్ట్రీమ్, అంటే ప్రవాహంతో పాటు 20 కిలోమీటర్లు అప్ స్ట్రీమ్, ప్రవాహంకి ఎగ్నెస్ట్గా 14 కిలోమీటర్లు 3 గంటల్లో వెళ్తుంది. అయితే స్పీడ్ ఆఫ్ బోట్ ఎక్స్ అనుకుందాం. ఎక్స్ ఎంత అని అడిగాడు. ఇలాంటి క్వశ్చన్స్ మనం ఈక్వేషన్ తెచ్చుకోగలిగితే డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? డిటిఎస్. ఓకేనా? డిస్టెన్స్ బై టైం ఈజ్ ఈక్వల్ స్పీడ్, లేకపోతే డిస్టెన్స్ బై స్పీడ్ ఈజ్ ఈక్వల్ టైం. ఇక టైం 3 hours కాబట్టి డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత? 20 km. డౌన్ స్ట్రీమ్ కాబట్టి బోట్ స్పీడ్ ప్లస్ ప్రవాహం స్పీడ్ రెండు ఉంటాయి కదా, అంటే ఎక్స్ ప్లస్ 4 ప్లస్ 14 కిలోమీటర్లు ఎక్స్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు? 3 hours. ఈ ఈక్వేషన్ మనం తెప్పించుకోగలిగితే ఇంకా ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే. ఇప్పుడు ఆ ఎక్స్ ప్లస్లో ఫస్ట్ 12 వేద్దాం. 12 వేస్తే ఏమవుద్ది? ఇక్కడ 16, ఇక్కడ 12 వేస్తే 8. 16 ఒకట్ల 16, 4 ఉంటుంది, పాయింట్ పెడితే 40, 16 2 16 అయింది. 8 ఒకట్ల 8 7 8 5. ఓకే, 2 కలిపితే ఎంత వస్తుంది? 3. ఓకేనా? ఇంకా అదే ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్. ఒకవేళ 12 లేకపోతే నెక్స్ట్ ఆప్షన్ చూసుకోవాలి. ఆప్షన్స్ ప్రకారం అయితే మంచిది. సెకండ్, సచిన్ హ్యాస్ 2 గ్రాండ్ సన్స్. చేతన్ విపుల్ ఇద్దరు మనవాళ్ళు ఉన్నారంట సచిన్కి. చేతన్ అనేవాడి 13 సంవత్సరాలు, విపుల్ అనేవాడి 14 సంవత్సరాలు. కొంత అమౌంట్ ఇచ్చాడు. వాళ్ళిద్దరూ 23 సంవత్సరాల తర్వాత సేమ్ అమౌంట్ వాళ్ళు రిసీవ్ చేసుకుంటారంట. అయితే ఇంట్రెస్ట్ రేటు 8%. అయితే సచిన్ విపుల్కి ఎంత ఇచ్చాడు అని అడిగాడు. ఇది చాలాసార్లు చెప్పాను, డైరెక్ట్గా చెప్పేస్తా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్సెంటేజ్ మనం ఎప్పుడైనా దృష్టిలో ఉంచుకోవాలి. 100 ఉండేది 108 అయ్యింది. వీళ్ళిద్దరు ఈ అమౌంట్ కలిపితే ఎంత? 208 అనేది ఆ పెద్ద ఆయన దగ్గర ఉన్న అమౌంట్కి ఈక్వల్. అంటే 2 3 4 0 0 అనేది 208. అయితే విపుల్కి అడిగాడు. ఈ 108 అనేది ఒక అమౌంట్, 100 అనేది ఒక అమౌంట్. అయితే పెద్ద అతనికి వాళ్ళిద్దరిలో పెద్దవాడు ఎవరైతే వాళ్ళకి ఎక్కువ అమౌంట్, చిన్నవాడు ఎవరైతే వాళ్ళకి తక్కువ అమౌంట్ ఇవ్వాలి. ఓకేనా? విపుల్కి అడిగాడు. విపుల్ ఇక్కడ 13 సంవత్సరాలు, చేతన్ అంట విపుల్ 14 సంవత్సరాలు, అంటే పెద్దవాడు కాబట్టి పెద్ద అమౌంట్ ఇవ్వాలి. అంటే ఇంటూ 108. ఓకేనా? 4 2 4 7 4 5 4 5 4 13 4 5 20 4 8 32 4 5 ఓకే 13 4 52 13 5 ఓకే 27 ఇంటూ 45. 0 ఉంటుంది, 0లో ఉన్నాను. 45 7 45 ఇంటూ 7 7 5 35 31 315 45 90 90 30 121 12150. ఓకే, నెక్స్ట్. టోటల్ పాపులేషన్. ఓకే, 3,60,60,000 మంది ఉన్నారు. అందులో 2,25,000 మంది మేల్స్ అంటారు. ఓకే ఓకే, పర్సెంటేజ్ అడిగాడు. ఒకసారి రేషియోలో ఉద్యమం చూస్తాం. ఈ 3 సున్నాలకి 3 సున్నాలు పోతే ఓకే, 4 సున్నాలకి 3 ఉన్నాయి కదా, సారీ. ఈ 3 సున్నాలకి 3 పోతే 5 5 7 35 5 2 5 4 5 5 3 2 3 4 3 1 3 5 3 8 24 3 7. ఓకే, టోటల్ 800 అనుకుంటే అప్పుడు మేల్ అంటే 500. ఓకేనా? అప్పుడు ఫీమేల్ ఏమవుతారు? 300 అవుతారు. అయితే 35% పాపులేషన్ లిటరేట్ అంట. అంటే 800లో 35% పాపులేట్ లిటరేట్. అంటే 35 280 మంది, అంతేనా? 35 3 280 మంది లిటరేట్. అందులో 70 మేల్స్ లిటరేట్ అంట. అంటే 17 ఇంటూ 5 17 5 35 మంది మేల్ లిటరేట్. అయితే ఫిమేల్ లిటరేట్ అంట. ఇందులో నుంచి తీసేద్దాం. 280 నుంచి 35 తీసాం. 5 7లో 3 తీసుకున్నాం. 245 245 ఫిమేల్ లిటరేట్.
ఎంత పర్సెంటేజ్ 100 పర్సెంటేజ్ కాబట్టి ఈ జీరోకి కూడా 3 percentage of females are literate. Okay, 80%. సారీ, ఇక్కడ 17:35 వేసాను స్పీడ్లో. సారీ, 17:85 17:85 అంటే ఇక్కడ 85 మంది తీసేవారు. 85 తీసేస్తే 195. 195 300 × 100. 3 5 3 6 18 3 5 65. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ నెంబర్స్ అంతా చేస్తే చాలా టైం అయిపోద్ది, అదంతా వేస్ట్. ట్రెక్కర్ గోస్ ఫ్రమ్ హోమ్ టు స్కూల్ 24 కిలోమీటర్ల వేగంతో వెళ్ళి రిటర్న్ 36తో పట్టించాడు. ఇది చాలాసార్లు చెప్పాను. ఇక్కడ ఏంటి, రెండు దగ్గరలో కూడా డిస్టెన్స్ ఈక్వల్, అంటే డైరెక్ట్ ఫార్ములా 2ab/a+b. ఓకేనా, ఏ అనేది 24, బి అనేది 36, a+b 60. ఓకేనా, 6 6 10 2 1 2 5 24 6 6 4 24 44/5 5 2 10 5 8 28.8. నెక్స్ట్, డిషానెస్ట్ షాప్ కీపర్ ఉన్నాడంటే ఎంత కాస్ట్ ప్రైస్ కొన్నాడు, సెల్లింగ్ ప్రైస్ అంతకే అమ్ముతున్నాడంట, కానీ 39 తక్కువ అమ్ముతున్నాడు. అంటే 100 అమ్ముతున్నాడని చెప్తున్నాడు, కానీ 39 తగ్గించేస్తాడంటే 61 అంటే 61 కొని 100కి అమ్ముతున్నట్టు. అయితే ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత, ఇక్కడ ఎంత, 39 లాభం. పర్సెంటేజ్ అడిగారు బై 61. 39/61 × 100 అంటే 39/00/61. ఇది ఆన్సర్లో ఇక్కడ చివరిలో ఒకసారి ఇక్కడ 0 రావాలి. ఆప్షన్స్ ప్రకారం వెళ్తే 3 1 3 +7 0 వస్తుంది. 2 7 9 రాదు. 5 +9 అయిపోద్ది. 4 8 2 అంటే ఒకటే ఆప్షన్ ఉంది, ఇంకా డైరెక్ట్ సాల్వ్ కూడా చేయవలసిన లేదు. ఎగ్జామ్లో మీరు ఎలా చేశారని అడగదు, ఆన్సర్ చేసామా లేదనేది మెయిన్. ఏ బి సి ముగ్గురు ఉన్నారంటే 12 రోజులు 20 రోజులు 15 రోజుల్లో పని పూర్తి చేస్తారు. ఓకే, ఒకసారి టోటల్ వర్క్ ఎంతో చూద్దాం. ఈ 3 LCM 60 అంటే 12 5 23 15 అంటే వీళ్ళు రోజుకి ఇన్ని యూనిట్లు వర్క్ చేస్తారు. అయితే ఫస్ట్ రోజు సి చేశాడంట, సెకండ్ రోజు బి, థర్డ్ రోజు ఏ చేశాడు. వాళ్ళు ఎన్ని యూనిట్లు, ఫస్ట్ సి అంటే 4 యూనిట్లు, బి అంటే 3 యూనిట్లు, ఏ అంటే 5 యూనిట్లు. అంటే 3 డేస్కి ఎన్ని యూనిట్లు, 4 3 7 12 యూనిట్లు వర్క్ చేశారు. ఓకేనా, అయితే టోటల్ వర్క్ ఎంత, 60 యూనిట్లు. అంటే ఎంత, 12 5 అంటే 3 5 15 రోజులకు వర్క్ చేస్తారు. ఓకేనా, నెక్స్ట్ ఇంటూనది 2 1 2 4 ఈ 4 పోతే 4 19 3 4 19 12 108 యూనిట్ డిజిట్లో 8 ఒకటే ఉంది, ఇంకా అంత అవసరం కూడా లేదు. ఓకే, కంపేర్ రేషియో స్మాలెస్ట్ 1 అని అడిగాడు. యాక్చువల్ స్మాలెస్ట్ 1 అంటే ఇక్కడ న్యూమరేటర్ కానీ డినామినేటర్ కానీ ఈక్వల్ చేసుకోవాలి. 2/3 5/7 3/4 5/9. ఓకే, ఇక్కడ డినామినేటర్ని మనం ఈక్వల్ చేసుకున్నది దీన్ని. అయితే ఎల్సిఎం ఎంత, డినామినేటర్ 3 7 4 9 3తో 1 7 4 3 ఇంకేం కట్ అవ్వవు. 3 7 21 4 3 12 21 12. ఓకే, దీన్ని ఇక్కడ డైరెక్ట్గా ప్రతి దీంతో గుణించుకోవాలి. అప్పుడు ఫస్ట్ 2/3 21 12తో గుణిస్తే 3 4 అంటే 8 21 × 8. రెండోది 7 3 21 పోతే 15 12 15 × 12. మూడోది 4 3 పోతే 4 12 12 21. నెక్స్ట్ 9 9 3 3 3 4 3 1 3 7 27. ఓకే, ఇప్పుడు సాల్వ్ చేసి వచ్చేది చిన్నది ఏదైతే అదే చిన్నది, పెద్దది ఏదైతే అదే పెద్దది. 8 8 16 120 12 5 60 12 18 21 42 25 14 14
చిన్నది ఏది 140 అంటే లాస్ట్ ఆప్షన్ 5/9. ఓకేనా? పెద్దది అడిగితే 3/4. నెక్స్ట్, అప్లై టు ఎ బిల్ 600. డిఫరెన్స్ బిట్వీన్ సింగిల్ డిస్కౌంట్ 25కి సక్సెసివ్ డిస్కౌంట్ 10-15కి అంత అన్నాడు. ఓకే, యాక్చువల్ సింగిల్ డిస్కౌంట్ అంటే ఇది 25, 10-15కి సక్సెసివ్ డిస్కౌంట్ ఫార్ములా ఏంటి? A+B - AB/100. A+B అంటే 10-15 25 మైనస్ AB అంటే ఎంత? 15-10 150/100 అంటే 1.5. ఈ 25కి 25 పోతే డిఫరెన్స్ ఎంత? 1.5. అంటే 600 అనేది 100 అయితే 1.5 ఎంత? 0 పోతే 15 5 75 16 90 పాయింట్ పెట్టుకుంటే 9. నెక్స్ట్, ఓకే, ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్ చాలాసార్లు వచ్చింది. PT R/100 పైన డిపెండ్ అవుతుంది. ఇక్కడ క్యాష్ వంట 5,400, తుషర్ అనేవాడు 10,200 ఇన్వెస్ట్ చేస్తే 3 సంవత్సరాలకి తుషర్కి 360 ఎక్కువ వచ్చింది. ఎందువల్ల? ఇతని కంటే ఇతను ఇంత ఎక్కువ ఇన్వెస్ట్ చేశాడు. ఎంత అది? 5,400 తీస్తే 0 4,800 ఇన్వెస్ట్ చేసినట్టు. అదే మనం P అనుకుంటే వాడు ఏం R అడిగాడు. టైం ఎంత? 3 years. R తెలియదు. /100 = 360 ఎక్కువ వచ్చింది. ఈ జీరోస్కి 3 ఒకట్ల 12 4 12 10 4 2 2 ఉంటుంది 4 5 2.5. ఓకే, వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ అడిగాడు. హెమిస్పియర్ ఫార్ములా 2/3 πr3. ఓకే, పైలోనే ఇచ్చారు కాబట్టి ఇంక పైన మనం డివైడ్ కూడా చేయక్కర్లేదు. పై బయట ఉంచుకుంటే 2/3 r3 r 463 ఇంటూ ఇంకా 6√3 అంటే 6 36 3 ఓకే, ఈ 3కి 3 పోతే 6 12 36 ఇంటూ 12 72 12 36 44 2 5 2 6 13 36 43 4 3 2 √3 ఎక్కడ ఉంది? 2. ఓకే, నెక్స్ట్, ఏ కార్ కవర్స్ 30 km 250 meters అంటే 30,250 మీటర్లు 25 నిమిషాల్లో వెళ్ళేది. అయితే స్పీడ్ అడిగాడు. అది km/h. స్పీడ్ ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఇచ్చాడు, టైం 25. ఈ నిమిషాన్ని సెకండ్లో మార్చాలి, ఇంటూ 60. ఇప్పుడు ఇదేమొస్తుంది? మీటర్/సెకండ్. అదే km/h రావాలంటే 18/5. ఈ 0కి 0 6 ఒకట్ల 6 3 5 ఒకట్ల 5 6 5 5 5 5 5 121 121 ఇంటూ 3 అంటే 363/5 5 7 35 5 2 10 72 పాయింట్ సంథింగ్. ఓకే, నెక్స్ట్, కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు. ఓకే, కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు. ఇఫ్ ద ప్రాఫిట్ పర్సెంటేజ్ లాభశాతం 20% అయితే లాభశాతం అదే 20% వచ్చేది అంత అని అంటానండి. 315 అనేది కాస్ట్ ప్రైస్ ఎప్పుడు 100 ఉంటుంది. అయితే 20 ఎంత? 21 25 5 6 30 5 3 15 63. మెయిన్ ప్రొపోర్షనల్ అన్నాడు. ఇది ఏ, ఇది బి అనుకుంటే మెయిన్ ప్రొపోర్షనల్ అంటే √AP అంటే దీనికి √ వేసేయండి డైరెక్ట్ ఇంటూ. అయితే ఫస్ట్ దీని 12 8తోని 12 4 2తోని మళ్ళీ 6 అనేది 8తోని 6 అని 4 గుణిస్తే మనకు వాల్యూ వస్తుంది. ఈ రూట్ ఇలా ఉంటుంది. 12 × 8 96 12 మైనస్ 12 48 ప్లస్ 48 √8 ప్లస్ మైనస్ 4 6 24 √2 అవుతుంది కదా, 24 48 మైనస్. ఇప్పుడు దీనికి కట్ అవుతుంది. 96లో 48 తీస్తే √48. అదే ఆప్షన్. ఓకే, ఆప్షన్లో ఎలా ఉంది అంటే 16 3 48 16 బయటకు వస్తే 4 అవుతుంది. నెక్స్ట్, ఓకే, 33 గోవా ట్రీస్ 55 బనానా ట్రీస్ 88 మాల్టా ట్రీస్ ఉన్నాయి. ఓకే, సేమ్ నెంబర్ ఆఫ్ ట్రీస్ ప్లాంట్ చేయడానికి ప్లాన్ చేశారు. ఓకే, యాక్చువల్గా అయితే మినిమం నెంబర్ ఆఫ్ రోస్ అని అడిగితే ఈ మూడింటి ఎల్సిఎం ఏముంటుంది? 11 3 11 5
సారీ హెచ్సిఎఫ్ 11 కాబట్టి ఆన్సర్ డైరెక్ట్ 11 మినిమం నెంబర్ ఆఫ్ రోస్ కావాలంటే. కానీ ఏం అడిగాడు, ఓన్లీ వన్ టైప్ అన్నాడు. కాబట్టి ఈ హెచ్సిఎఫ్ని ప్రతి దీనికి తీసుకోవాలి. బై 11 అంటే 3 గోవా ట్రీస్, బనానాలు 5 బనానా, మాల్టా ట్రీస్ 8. ఇప్పుడు వాడు మినిమం నెంబర్ ఏమి, 3 + 5 8, 8 + 8 16. ఓకేనా. అదే ఓన్లీ మినిమం నెంబర్ ఆఫ్ ఆల్ ట్రీస్ అని అంటే డైరెక్ట్ హెచ్సిఎఫ్ పెట్టేది. ఎట్ సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో 2 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ అయితే 22, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 46 వచ్చిందంటే ప్రిన్సిపల్ ఎంత అంటే సింపుల్ ఇంట్రెస్ట్ 44 అంటే ప్రతి ఇయర్ 22. ఇక్కడ ఎక్స్ట్రా ఎంత 4 రూపాయలు వచ్చింది. దేనికి, ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్. అంటే ఇంట్రెస్ట్ పర్సెంటేజ్ ఎంత అవుద్ది, 4/22 అంటే 2 4 సారీ ఇక్కడ 2 రూపాయలే కదా ఎక్స్ట్రా. 44 నుంచి 2 రూపాయలు అంటే 2 అంటే 2/22 అంటే 1/11%. ఓకేనా. ఇప్పుడు మనకు తెలిసిన ఫార్ములా PT/100 = I. పిఏ మనకు అడిగాడు, టైం ఎంత 2 ఇయర్స్, R 1/11 పర్సెంటేజ్ కాబట్టి 100 పోతుంది = 44. 2 1 2/22. పి అనేది ఈ 11 అటు వెళ్తే ఇంటూ 11, 11 22 24, 2 4 2. నెక్స్ట్ 2% ఆఫ్ ఎక్స్ అంటే 240. అయితే ఎక్స్ ఎంత, ఎక్స్ అనేది ఇప్పుడు 100% ఉంటుంది. 200 ఎప్పుడు అవుద్ది, ఇంటూ 50 అంటే ఇక్కడ ఇంటూ 50 చేస్తే 0 0 4 5 కదా, 5 10 2 12. ఓకే, 12,000. నెక్స్ట్ యావరేజ్ ఆఫ్ 57 స్టూడెంట్స్ 13. 57 స్టూడెంట్స్ యావరేజ్ 13. చాలాసార్లు చెప్పాను ఈ లెక్క, డైరెక్ట్ ఈజీ. యావరేజ్ టీచర్ కూడా ఇంక్రీజ్ అయితే ఆ యావరేజ్ 14 ఏంటంటే అంటే 1 పెరిగింది. 1 ఎవరికి పెరుగుద్ది, 57 మంది స్టూడెంట్స్కి ప్లస్ టీచర్కి అందరికీ పెరుగుద్ది. అంటే 58 × 1 అంటే 58 పెరుగుద్ది. అయితే టీచర్ ఏజ్ ఎంత, ఈ 58 పెరిగింది ప్లస్ చూడండి యావరేజ్ 71. ఓకేనా. 4 3 5 3 ఈ 1 కాకపోతే 16 3 19 3 57. ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఇచ్చాడు, ఒక నెంబర్ ఇచ్చి ఇంకో నెంబర్ అడిగాడు. డైరెక్ట్ ఫార్ములా ఎల్సిఎం × హెచ్సిఎఫ్ = A × B. అవి 2 నెంబర్స్ అనుకోండి. ఓకేనా. అంటే 154 × 7 A ఎంత 77 ఇచ్చాడు, B ఎంత 1 11 11 1 11 14. ఓకేనా. దట్స్ ఇట్ గైస్. మీరు ఇంకా ఏవైనా క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ కావాలంటే 2024 SSC GDP ప్లేలిస్ట్ ఒకటి ఉంటుంది ఇదే ఛానల్లో, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ గైస్.